మీరు ఆపరేషన్ చేయించుకొని మీకు ఎందుకు ఈ ఎగ్జిబిషన్ అటు ఇటు అంటే నాకు చేసేవాళ్ళు లేరు. తేడా వస్తే ఎవరికి లాసు? ఆ టైంలో అంత ఆలోచించలేదు మేడం, ఆ టైంలో అంత ఆలోచించలేదు. తను వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అయితే మా మిస్సెస్ వెళ్ళిపోయింది. 2 days తర్వాత వచ్చింది, పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చి పిల్లలను, బంగారము, డబ్బులు, తర్వాత తనకు సంబంధించిన సర్టిఫికెట్లు, నా పిల్లలకు సంబంధించిన సర్టిఫికెట్లు, నా సర్టిఫికెట్లు, టోటల్గా నా దగ్గర ఏమీ లేకుండా తను మొత్తం తీసుకొని వెళ్ళింది. మీ సర్టిఫికెట్లు మీవి ఎందుకు తీసుకెళ్తారు తెలియదు. మీరు చూస్తూ ఉండంటారు కదా. నేను పడుకొని ఉన్నాను, బెడ్ రిట్రీట్ అయ్యాను. నేను తను వచ్చింది, చేసుకుంది, లొల్లి పెట్టుకుంది, పంచాయతీ పెట్టుకుంది, నా సర్టిఫికెట్లు కనపడతారు. తను తీసుకుపోయిందేమో నేను అనుకుంటున్నాను. సర్టిఫికెట్లు ఎక్కడ ఉన్నాయి, ఏడ ఉన్నాయని నేను అంత పట్టించుకోలేదు. ఒకవేళ ఉన్నాయా లేవా పర్టికులర్గా వెతకలేదు, ఎందుకంటే నాకేం బెడ్ రీడర్ ఉన్నారు అప్పుడు ఆ టైంలో. తర్వాత అయిపోయిన తర్వాత ఆమె వెళ్ళిపోయింది. మళ్ళీ 15 రోజుల తర్వాత ఒక 15 మందిని తీసుకొని వచ్చి నేను అప్పుడు కొంచెం కట్టెపట్టుకొని నడుస్తున్నాను. నన్ను కొట్టడానికి, తనడానికి మా మామయ్య, వాళ్ళ రిలేషన్, మా మిస్సెస్. ఎందుకు మిమ్మల్ని కొట్టాలనుకుంటారు? పక్కన హాస్పిటల్ బెడ్ రీడ్ అనే వ్యక్తిని 15 మంది వచ్చి కొట్టాలని ఎందుకు అనుకుంటారు? నా ఇంటి మీదకి వచ్చారు. అదే ఎందుకు? నేను మా మిస్సెస్ తోటి గొడవ అయింది అన్నాను కదా. గొడవ ఓ పక్కన మీకే హెల్త్ బాగాలేదు, బతుకుతావా లేదో, ఎట్లా ఉంటాడు బాబు అనే టెన్షనే ఉంటది. అటాక్ ఇవ్వాల్సినంత అవసరం ఏముంది? నేను పోలీసులు తీసుకొచ్చి సామాను వద్దని చెప్పాను. మా మిస్సెస్ వచ్చి మా బిడ్డను మంచిగా చూసుకో అని చెప్పి నాకు వార్నింగ్ ఇస్తున్నాడు. చూసుకుంటాననే కదా ఊరంతా తిరిగావు కర్ర పట్టుకొని. అప్పుడు 15 20 నెల రోజుల క్రితం 15 రోజుల క్రితం హెల్త్ బాగోపోయినా ఊరంతా తిరిగారు. మీరు భార్య కావాలనే అంటున్నారు, ఆవిడే కదా వచ్చి సామాను పట్టుకొని వెళ్ళిపోయింది. మళ్ళీ మా కూతుర్ని బాగా చూసుకో అని వాళ్ళు వచ్చి అడగడు, చూసుకుంటా కూర్చోండి లోపల. నా మనసులో ఏముందంటే, నాకు చెప్పకుండా పోయిన అమ్మాయి, నాతో ఫైట్ చేసిన అమ్మాయి నేను ఉంచుకొని ఏం చేసుకోవాలి? నా ఆరోగ్యం బాగాలేనప్పుడు నన్ను పట్టించుకున్నటువంటి భార్య. ఫస్ట్ మీరు బతులాడారు, తర్వాత వాళ్ళు వచ్చినా నన్ను కాదని వెళ్ళిపోయిన దానివి ఎలా వస్తావు? ఎందుకు వస్తావు, అవసరం లేదని చెప్పి నేను అనుకున్నాను. ఎందుకంటే మా అమ్మ నాన్న నుండి నన్ను చూసుకున్నారు కదా. నువ్వు నీకు ఆపరేషన్ అయినప్పుడు, నీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు చూసుకున్నాను నేను. నీ అమ్మ నాన్న రాలేదు, నీ అక్క చెల్లెలు రాలేదు, నీ అమ్మ నాన్న రాలేదు, ఎవరు పట్టించుకోలేదు. నేను చిన్న పిల్లలకే చూసుకున్నారు. మీరు మంచాన పడినప్పుడు ఆవిడ రాలేదు, నాకు రాలేదు, నన్ను పట్టించుకోలేదు. నువ్వు ఎట్లా వెళ్ళిపోతే ఇప్పుడు నేను మంచిగా అయిన తర్వాత నువ్వు వచ్చి ఉండడానికి ఏంది అన్నట్టుగా నేను కొంచెం. కేసులు ఫైల్ చేశారా వాళ్ళు? చేయలేదు. అప్పుడు దాకా ఏం కేసులు లేవు? అయింది. అసలు ఎప్పటి నుంచి మీ ఇద్దరు దూరంగా ఉంటున్నారు? ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మా మిస్సెస్ను ఆ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. వాళ్ళు వచ్చి గొడవ చేసిన తర్వాత మళ్ళీ పోయి తీసుకొచ్చుకున్న తర్వాత మా మిస్సెస్ ఏప్రిల్ 1 2023లో ఎవరైతే యూట్యూబ్ ఛానల్లో పరిచయమైన అబ్బాయి, ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతనికి లవ్ ప్రపోజల్ మా మిస్సెస్ పెట్టింది. ఆ మిస్సెస్ పెట్టడం వల్ల ఆ ఇన్స్టాగ్రామ్ నేను అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉన్నాను. ఆ హైడ్లో పెట్టిన ఇన్స్టాగ్రామ్ను కూడా అంటే బయటికి తీస్తున్నాను. మా మిస్సెస్ తెలియదు. నేను ఆ ఫోన్లో హైడ్లో పెట్టినది అప్పుడప్పుడు చెక్ చేస్తున్నాను, మా మిస్సెస్కి తెలియదు. ఆయనే నా ఇన్స్టాగ్రామ్ ఫోన్లో కనపడతలే కదా, నన్ను ఎట్లా పట్టుకుంటాడు అని చెప్పి మా మిస్సెస్ అనుకోవచ్చు. వీడియో కాల్స్, చాటింగ్, తర్వాత కిస్సెస్, తర్వాత దాంట్లో హార్ట్ సింబల్స్, తర్వాత లవ్ ప్రపోజల్స్, ఇంకా చాలా ఘోరంగా ఉన్నది. అది నా దగ్గర ఉన్నది, చాటింగ్ ఉన్నది. నేను మా మిస్సెస్ని కొట్టలేదు, తిట్టలేదు, ఏమనలేదు. నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఆ పరిస్థితిలో. ఆ లవ్ ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది మేడం నా పరిస్థితి అంతే. ఆ అబ్బాయి లవ్ ప్రపోజల్ మా మిస్సెస్ పెడితే, ఎందుకు చేసినావు, నేను ఏం అన్యాయం చేసినా, నాకు 2 చిన్న పిల్లలు ఉన్నారు, నా భవిష్యత్తు ఏంది, నా పిల్లల పరిస్థితి ఏంది అని చెప్పి మా మిస్సెస్ను అడిగినా. అది కూడా నా రికార్డ్ చేసి పెట్టిన, అది కూడా నా దగ్గర ఎవిడెన్స్గా ఉన్నది. తర్వాత తను ఏమనుకుంటూ వచ్చిందంటే, నీకు అన్యాయం చేసిన నేను, మా మిస్సెస్ గిల్టీ అయిపోయింది, ఒప్పుకున్నది. నీకు అయితే అన్యాయం చేసిన, తప్పు చేసిన, ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి మా మిస్సెస్ నన్ను అడుగుతుంటే నేను ఏమన్నానంటే, ఇప్పుడు ఈ సమస్య మన ఇద్దరి మధ్యలో ఒకసారి అట్లా జరిగింది, ఒకసారి ఇట్లా జరిగింది. ఫస్ట్ అబ్బాయి చనిపోయాడు, బీటెక్ ఒక అబ్బాయి లవర్ ఉన్నాడు, ఆయన కూడా యాక్సెప్ట్ చేసిన, తర్వాత 3rd పర్సన్ ఎంట్రీ అయ్యాడు. మన ఇద్దరి మధ్యలో 3 పర్సన్స్ వేరే పర్సన్ ఎంట్రీ అయితేనే మన ఇద్దరి మధ్యలో సమస్య స్టార్ట్ అవుతుంది. ఏదైనా ఉంటే, నీకేమైనా ప్రాబ్లం ఉంటే, నాకు ఇది కావాలి, అది కావాలి, అది చేయాలి అని చెప్పి ఒకసారి అడగకపోతే 2 సార్లు అడుగు. నా దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు మీకు కాకపోతే నేను చేసేది ఎవరి కోసం చేస్తానా? నాకు తాగుడు అలవాటు ఉన్నదా, తిరుగుడు అలవాటు ఉన్నదా, లేకపోతే నేను ఏమైనా ఇంకా వేరే పనులు ఏమైనా ఉన్నాయా? మిమ్మల్ని కాదని చెప్పి ఎక్కడ వెళ్తున్నానా? మార్నింగ్ డ్యూటీకి వెళ్తే సాయంత్రం వరకు కంపల్సరీ నేను ఇంట్లో ఉంటా. మిమ్మల్ని కాదని చెప్పి ఎక్కడికైనా వెళ్ళానా? ఎందుకు ఇట్లా చేసినావు అని చెప్పి మా మిస్సెస్ని అడిగితే నాకు తప్పు అయిపోయిందండి అని చెప్పి ఒప్పుకుంటే, ఇదివరకు జరిగినప్పుడు కూడా అట్నే అన్నావు,
తప్పైంది ఓకే, ఇక నుంచి చెయ్యను నన్ను క్షమించండి అంటదా, లేదా నాకు నువ్వు అవసరం లేదు విడాకులు ఇచ్చేస్తాను అంటుందా? రెండిట్లో ఏదో ఒకటి చెప్పండి. తను ఒప్పుకున్న తర్వాత నేను ఒక విషయం చెప్పాను, మీ మమ్మీ నున్ను మీ సిస్టర్ ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నారు కదా, వాళ్ళని పిలిపి వాళ్ళ ముందు ఒప్పుకో, ఒక స్టాంప్ పేపర్ మీద కాగితం రాసి అని చెప్పి. అయితే వాళ్ళ మమ్మీ వచ్చింది, వాళ్ళ సిస్టర్ వచ్చింది, మా మిస్సెస్ తిట్టారు, కోప్పడ్డారు, అంత అయిపోయింది. తర్వాత స్టాంప్ పేపర్ రాసి ఇచ్చింది మా అత్తమ్మను, మా మూడో మరదలు. మీ దగ్గర ఉందా పేపర్? ఉంది నా దగ్గర. చూపించండి సార్. ఇట్లా తయారయ్యి వాళ్ళ ఆ అబ్బాయికి ఫోటోలు పెడుతుంది. ఆ అబ్బాయి ఇంకో అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి బీటెక్ అబ్బాయి. నవంబర్ లో అమ్మాయికి నోటీస్ పంపించారు. నేను పంపించాను మేడం, దానికి రిప్లై వాళ్ళు పంపించారు. దాంట్లో ఎక్కడ కూడా ఇల్లీగల్ అఫేర్ నేను మెన్షన్ చేయలేదు, నేను పంపించిన దాంట్లో. కాపురం కావాలనుకున్నారు కాబట్టి సింపుల్ గా పంపించారు. వాళ్ళు ఆర్సీఆర్ మెయింటెనెన్స్ వేయాల్సి వస్తుంది, లేకపోతే నువ్వు తీసుకొని వెళ్ళాలి అన్నట్టుగా వాళ్ళు ఏదో పంపించారు నాకు. దాంట్లో చక్కటి ఫ్యామిలీ ఒప్పుకుందండి. ఇన్స్టాగ్రామ్ లో రవ్ ప్రపోజల్ నేను పెట్టింది చూసి నన్ను కోపడిన తర్వాత ప్రేమపూర్వకంగా ఎటువంటివి ఇన్స్టాగ్రామ్ లో పెట్టను మెసేజ్లని బతిలాడితే పిల్లల్ని అనుకుని చేస్తున్నాను, ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఒకరినొకరు కోరుకున్నాము, ఒకరినొకరు ఇష్టపడ్డామని కూడా రాసిచ్చింది. ఎందుకు ఇట్లా చేసినావు అని అడిగితే ఈయన అన్నిటికీ యాక్సెప్ట్ చేస్తున్నారు కదా అని ఇది కూడా ఓకే అని చెప్పేసి కంటిన్యూ చేస్తున్నారు. వీడియో కాల్స్ ఉన్నాయి ఎక్కువ. అన్ని ఒప్పుకున్నట్టే కదండి, అన్ని ఒప్పుకొని రాసి. సార్ ఇక్కడ లెటర్ లో కూడా క్లియర్ గా అమ్మాయి ఒప్పుకుంది, అబ్బాయితో లవ్ ప్రపోజల్ ఉంది, మా ఆయన రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఇంకొకసారి దాన్ని నోటరీ కూడా చెప్పించాను మేడం. ఇది ఇప్పుడు చూపెట్టినా కూడా ఒప్పుకుంటదండి. ఇప్పుడు అంటే ఇప్పుడు జనరల్ గా నేను అంటున్నాను ఒప్పుకుంటది. అది ఏదో ఒత్తిడిలో రాసేసాను, సంతకం పెట్టేసాను అని ఏమనట్లేదు, ఎప్పటికైనా ఒప్పుకుంటుంది. సరే, ఇప్పుడు ఏమైనా కేసులు రన్ అవుతున్నాయా? ఇప్పుడు ఏమి చేసిందంటే అసలు జరిగిన విషయం ఇది అయిన తర్వాత నా మీద 498, తర్వాత డొమెస్టిక్ వైలెన్స్, తర్వాత గృహహింస, మన మెయింటెనెన్స్ కాదు, ఇది వరకట్న వేధింపు. మా అమ్మ నాన్న మీద 498 అంటేనే అది 498 3 and 4 డౌరీ ప్రొవిజన్ యాక్ట్, పోలీస్ స్టేషన్ కేసు ఒకటి నడుస్తుంది, 350 అదే సెక్షన్స్ వేర్లేండి. ఇప్పుడు నెక్స్ట్ డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఒకటి నడుస్తుంది. ఇంకా డొమెస్టిక్ వైలెన్స్ ఒక ఎఫ్ఐఆర్ ఒకటి అయింది మేడం. ఇంకా మెయింటెనెన్స్ గానీ ఇవేమీ రాలా. అది కేసు పెట్టి ఎంత కాలం అయింది? కేసు పెట్టి ఒక 2 months 3 months? 2 months అవుతుంది. 2 months. మీ అందరికి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఉంటారు, ప్రొసీడింగ్. ఇప్పుడు మీరు ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి? ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటిది అని అంటే, లేనిపోని ఎలిగేషన్స్, తప్పుడు కేసులు. అంటే జరిగింది ఒకటి, తప్పుడు కేసులు పెట్టింది. మా అమ్మ నాన్న ఎక్కడో ఉంటారు విలేజ్ లో, మా సిస్టర్ ఎక్కడో ఉంటది, వాళ్ళని ఇరికిచ్చారు దీంట్లో కేసులో. అసలు జరిగింది ఏంటిది? ఇన్లీగల్ అఫేర్. ఇన్లీగల్ అఫేర్ పక్కన పెట్టేసి తప్పైందని ఒప్పుకున్నది. ఆ పోలీస్ స్టేషన్ లో కూడా కౌన్సిలింగ్ ఇచ్చే దగ్గర కూడా మా మిస్సెస్ చెప్పందుకుని కొడడానికి వచ్చింది నన్ను. అక్కడ 2 times కౌన్సిలింగ్ జరిగింది, 2 times చెప్పు తీసుకుని కొడడానికి వచ్చింది. నేను అక్కడ కూడా ఏమనుకున్నానంటే, మా మిస్సెస్ ఒకవేళ తప్పు ఒప్పుకుంటుందేమో, ఇక్కడైనా ఏదో తప్పైందండి వచ్చేసాను. నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, తప్పైందని ఒప్పుకుంటే నేను తీసుకువెళ్దామని అనుకున్నా, కానీ పోలీసు వాళ్ళ కాలు పట్టుకుంటుంది, వాళ్ళ కాలు పట్టుకుంటుంది, ఆ పెద్ద మనుషుల కాలు. ఆవిడకి ఏం కావాలి? నీ పోతా అంటుంది, నాతో రావడానికి సారీ చెప్తే తీసుకొని వెళ్తాను నేను అనుకున్నాను. కానీ ఆ హెడ్ వెయిట్ ఎంత హెడ్ వెయిట్ అంటే, తనకి చాలా హెడ్ వెయిట్. అసలు వాళ్ళ ఇంట్లో కూడా భర్తలను కూడా ఏ భర్తను కూడా లెక్క చేయరు. ఈవెన్ మా అత్త అంతే, 3 అమ్మాయిలు కూడా అంతే. ఎవరు కూడా అల్లుళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళు లేరు ఇప్పటికి. పిల్లలు ఇప్పుడు ఆవిడ దగ్గరే ఉన్నారు. పిల్లలు ఆమె దగ్గర. ఎంతకాలం అయింది ఆవిడ వెళ్ళిపోయి? 3.5 months అవుతుంది. 3.5 months. 2 months బ్యాక్ కేసు పెట్టింది. అక్కడ కౌన్సిలింగ్ లో కూడా అమ్మాయి వెళ్తానంటుంది, వస్తా అన్నది. నాకు ఈగో అట్ట అయిపోయింది మేడం. నాకు ఇన్ని తప్పులు చేసినా కూడా యాక్సెప్ట్ చేసిన. ఈ పేపర్ రాసుకున్న తర్వాత 6 months చెప్పలేదు, 6 months టైం ఇచ్చాను. అక్కడ ఎక్కడైతే గొడవ అయిందో అక్కడ ఆ 6 months లో కలిసి ఉన్నారా మీరు? ఏప్రిల్ నుంచి మొన్న నవంబర్ దాకా కలిసిలేము. అంటే ఓన్లీ మనసులో ఉన్నాము, ఒకటే ఇంట్లో ఉన్నాము. కానీ మా మిస్సెస్ అక్కడ ఎక్కడైతే ఈ కాగితం రాసుకున్న తర్వాత, వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న పిలిపించింది మా మిస్సెస్. నేను ఉండను, అవసరం లేదు, నీకు డైవర్స్ ఇచ్చేస్తా అని చెప్పి నా మీద బాగా అగ్రెసివ్ అయితే, మీ నాన్నని పిలవకు, మీ నాన్నకు మాట్లాడే విధానం తెలియదు, 4 అమ్మాయి మీ అమ్మనే పట్టించుకోలేదు, మిమ్మల్ని పట్టించుకోలేదు, మీ చెల్లెల పెళ్లి ఆవిడ నన్ను క్షమించండి ఇంకోసారి ఇలా చెయ్యను అని మళ్ళీ అడిగితే మీరు మళ్ళీ ఛాన్స్ ఇస్తారా? విడాకులు కావాలా? నాకు వద్దు మేడం. నేనేమనుకుంటున్నానంటే, మీకేం కావాలి డైరెక్ట్ నేను చెప్పేస్తాను. జస్ట్ ఈ కాగితం రాసిన తర్వాత ఇంకొకటి జరిగింది విషయం, ఆ విషయం చెప్తున్నాను. పక్కన బట్టి అక్కడ రూమ్ కాల్ చేసి వేరే దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ పక్కన బట్టి ఫోన్ యాక్సెస్, ఫోన్ ఒకటి ఖరాబ్ అయిపోయింది. మా ఇద్దరికి ఫోన్ ఉంటే ఒక ఫోన్ ఖరాబ్ అయితే, ల్యాండ్ ఫోన్ మాత్రం కంపల్సరీ ఇంట్లో ఉంటుంది మేడం.
మా ఇంట్లో మాత్రం ల్యాండ్ ఫోన్ కమ్యూనికేషన్ కోసం మాత్రం కంపల్సరీ ఉంచుకుంటా. ఫోన్ యాక్సెస్ ఎందుకు ఇవ్వలేదనంటే నా ఫోన్ ఖరాబ్ అయిపోయింది, ఫైనాన్షియల్గా వీక్లో ఉన్నాను, నాకు ఫైనాన్షియల్ కూడా అమౌంట్ అంత లేదు, ఖర్చులు అయిపోయాను, చాలా ఇబ్బందులు ఉన్నాను అని చెప్పి మా మిస్సెస్కి చెప్పాను. చెప్పిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి పరువు పోయింది నాకు. ఎక్కడైతే మేము రూము పికెట్లో ఉన్నామో అక్కడి నుంచి మళ్ళీ మా ఇంటి పక్కన బట్టి ఒక పర్సన్ గర్ల్ను పరిచయం చేసుకొని ఆమె ఫోన్ మాట్లాడడం స్టార్ట్ చేసింది. నువ్వు ఎవరికి చేస్తున్నావు అంటే మా అమ్మ నాన్న చేస్తున్నా అంటది. నువ్వు అమ్మ నాన్నకి చేయాలంటే ఇంట్లో ల్యాండ్ ఫోన్ ఉన్నది కదా, కావాలంటే నా ఫోన్ ఉన్నది కదా, నా ఫోన్ నుంచి నువ్వు ఫోన్ చేయొచ్చు కదా. అవి కంటిన్యూ అయింది కాబట్టి గొడవ జరిగింది, ఆవిడ బయటికి వెళ్ళిపోయింది, పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేసింది. అక్కడ నుంచి మీరు వద్దు అంటున్నారు, ఆవిడ కావాలంటుంది. అయితే జస్ట్ ఇంకా అక్కడి నుంచి మళ్ళీ రూమ్ షిఫ్ట్, మళ్ళీ నా ఫ్యామిలీని కాపాడుకుని ఎంత ప్రయత్నం చేసినా చూడండి సార్. మీరు 100% ట్రై చేశారు, మాకు అర్థం అవుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.